తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అనంటే, ఎవరి వల్ల ఆవిర్భవించింది? ఎందువల్ల ఆవిర్భవించింది? దానికి కారణం ఎవరంటే ఏం చెప్తారు మీరు? ముమ్మాటికి ఇది ఏదైతే ఒక రాజకీయ పంథాను ముందుకు తీసుకుపోయి సబ్బండ వర్గాలందరూ కూడా ఈ ఉద్యమం పైకి ఏకతాటి మీదకి తీసుకొచ్చేసి జేఏసీలను కూడా ఏకీకృతం చేసేసి ఉన్నటువంటి ఘనత రాజకీయపరమైనటువంటి లాబింగ్ ద్వారా కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ద్వారా ఇది సాధ్యపడ్డది. దీంట్లో సబ్బండ వర్గాలందరూ కూడా మమేకమైలు. ఈ మమేకమైనటువంటి వర్గాలకు నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి ఇలా అంటే కేసీఆర్ గారు. అమరవీరుల త్యాగం లేదంటారా? తప్పకుండా ఉంది. నేనేమంటున్నాను, సబ్బండ వర్గాల్లో అమరవీరులు ఉంటారు కదా, అమరుల త్యాగాలు ఉన్నాయి. వాళ్ళు త్యాగం చేసినప్పుడు ఆ త్యాగాల పునాదుల మీద కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నేను హ్మ్. ఒప్పుకుంటా. విద్యార్థుల త్యాగాలు ఉన్నాయి, యువజనుల యువకుల త్యాగాలు ఉన్నాయి. అనేక మంది కూడా ఆటా నగ్గిపుల్లకు పెట్రోల్ బాటిళ్లకు బలైపోయినటువంటి బిడ్డలు ఉన్నారు. ఈరోజు కన్న తల్లిదండ్రులకు 28, 30 సంవత్సరాలు వచ్చినటువంటి బిడ్డలు కన్న తల్లిదండ్రులకు ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఇక్కడ బువ్వ పెట్టాల్సిన బిడ్డలు పెట్రోల్ బాటిళ్లకు, కిరోసిన్ బాటిళ్లకు, ఆటా నగ్గిపుల్లకు ఆగుతైపోయినటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరి త్యాగాల ఫలితము. అట్లాంటి త్యాగాల నుంచేలే కదా ఆత్మహత్యలు లేనిటువంటి తెలంగాణ నిర్మాణం కోసం ఈరోజు కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలు ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ విదర్భాన్ని తలదనేటువంటి ఆత్మహత్యలు ఉండే తెలంగాణలో. ఈరోజు ఈ యొక్క తెలంగాణ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక ఆత్మహత్యలు అనేటువంటి లేకుండా వ్యవసాయాన్ని దండగా అనుకున్న దగ్గర వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సేమ్ అదే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్ళా విదర్భాన్ని తలదనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అంటే 549 మంది రైతులు తెలంగాణ చచ్చిపోయారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ని ఉద్యమకారులను మర్చిపోయారు అని చెప్పేసి అంటున్నారు. అమరవీరుల కుటుంబాలను కూడా సరైన న్యాయం చేయలేదని చెప్పేసి కూడా ఆరోపణ ఉంది. దీనికి అమరుల ఏమంటారు? కుటుంబాలందరికీ కూడా కొంత ఎక్స్‌గ్రేషియా గాని, ఉద్యోగ అవకాశాలు గాని కల్పించేటువంటి ప్రయత్నం జరిగింది. హ్మ్. కొంతమంది ఎవరైనా విస్మరణకు గురైనటువంటి వాళ్ళని కూడా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చేసుకుంటూ పోదాం అనేటువంటిది. ఎందుకంటే మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. 2014లో మనం పరిపాలనలోకి అడ్మినిస్ట్రేషన్‌లోకి వచ్చిన తర్వాత మనం చదువుకోవడం కోసమే మనకు 1, 2 ఇయర్స్ పట్టింది. మనం అదయ్యి సెటిలైట్ అయ్యే టైం కల్లా మనకు వెంటనే కరోనా అనేటువంటిది ఒకటి అటాక్ చేసేసి అది మనను బలి చేసుకునేటువంటి పరిస్థితి చేసింది.